నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ట్రేడింగ్ కృష్ణ. ఈరోజు సండే. యాక్చువల్గా నేను ఒక బుధ, బేస్తా, శుక్ర 3 రోజులు వీడియోలు చేశాను. మొదటి వీడియో అయితే అన్ని అంశాలు కలిపి చాలా ఫాస్ట్గా క్లుప్తంగా చేశాను. తర్వాత రెండో వీడియో మార్కెట్ గురించి, మూడో వీడియో మార్కెట్ రివ్యూ గురించి చేశాను. ఈరోజు ట్రేడింగ్లో జరిగే మోసాలు, నమ్మితే మిమ్మల్ని ఎంతగా మోసం చేస్తారు ఏంటనే టాపిక్ను పార్ట్ 1గా తీసుకున్నాను. ఎందుకు పార్ట్ 1 అన్నానంటే, ఇది పార్ట్ 1 పార్ట్ 2 సినిమాతో అయిపోయేది కాదు, పార్ట్లు ఎన్నో ఉంటాయి ఇందులో. సరే, మ్యాక్సిమం నేను మీకు అర్థమయ్యేంత వరకు నేను చెప్తాను. నన్ను బాగా ఆదరించారు, వీడియోస్ కూడా మంచి షేర్ చేయడం జరిగింది. చాలామంది నాకు అదే వాట్సాప్ మెసేజ్లు పెట్టడం జరిగింది, వాళ్ళ ఆవేదనను తెలపడం జరిగింది. నాకు తెలుసు ఇది జరుగుతుందని. సో నేను ఇంకా అది కరెక్ట్గా నేనేం చెప్తానో అది అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఒక వర్గంగా వచ్చేయండి, నా వైపుకు నిలబడండి. నేను మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాను. దురాశ లేని వారు, ఖచ్చితంగా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు, అది ఏ వయసైనా పర్లేదు. నా వీడియో ఒక ఆటో డ్రైవర్ రీచ్ అయినా కూడా నేను అతన్ని ఐశ్వర్యవంతుని చేయడానికి మార్గం సజావుగా చూపిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి. ఇది మీకు పనికి రావచ్చు, లేదంటే మీకు తెలిసిన వ్యక్తులు ఎవరన్నా మోసాలకు గురి అయి ఉండొచ్చు. అటువంటి మోసాలు వాళ్ళకి జరగకుండా మరొక్కసారి ఏం జరిగింది అనేది వాళ్ళు రివీల్ చేసుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకొక రకమైన మోసాలకు గురి కాకుండా మీ ద్వారా వాళ్ళకు సహాయం దక్కినట్లుగా ఉంటుంది. సో మీరు ఒక మనిషికి నేరుగా సాయం చేయకపోయినా నా వీడియోను వారికి షేర్ చేయడం ద్వారా ఇండైరెక్ట్గా, ముఖ్యంగా మహిళలకు తెలియాలి. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో కొంచెం ఇంట్లో ఉంటూ, ఇంట్లో భర్త డ్యూటీకి వెళ్తూ, పిల్లలు స్కూల్కి వెళ్తూ, ఒంటరిగా వాళ్ళు వ్యాపకం కోసము ట్రేడింగ్ని సెలెక్ట్ చేసుకోవడం జరగచ్చు. లేకపోతే వాళ్ళు ఏదన్నా అధిక ఆదాయం కోసము ప్రయత్నం చేసి భర్త కంటే అధికంగా సంపాదించాలని ఒక అడుగు ముందుకేసి నష్టం జరిగి ఉండొచ్చు. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అంశాలు. ఎనీహౌ, ఇది అన్ని వర్గాల వారికి, ఈవెందో కాలేజీ పిల్లల దగ్గర నుంచి రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తుల వరకు, ఒక సాధారణ ఉద్యోగ దగ్గర నుంచి మంచి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తుల వరకు, అన్ని రంగాల వారికి కూడా ఉపయోగపడేటటువంటి అంశం ఇది. ఖచ్చితంగా దీన్ని మీరు ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఉచితంగా చేసేది కాదు, ఛానల్ చాలా కష్టంగా ఉంటుంది. దీని వెనక నేను నా గురించి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఉపయోగపడాలంటే నాకు ఎంకరేజ్మెంట్ అవసరం. ఆ ఎంకరేజ్మెంట్ లేని నిరుత్సాహం నాకు ఇవ్వకండి. మొన్నటి వీడియో మీరు చాలా బాగా ఆదరించారు, మంచిగా వ్యూస్ వెళ్ళడం, కాల్స్ రావడం అన్నీ జరిగాయి. సో నేను అందరినీ కూడా ఒక ఫ్రేమ్ చేస్తున్నాను. ఒక నా శక్తి కొలది ఒక రకమైనటువంటి ట్రైనింగ్, ఒక ఎడ్యుకేషన్ నేను ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా తెలియని విషయాలు తెలియజెప్తే, అది అర్థం చేసుకోగలిగితే వాళ్ళలో మార్పు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ట్రేడింగ్లో మోసాలు ఏ విధంగా జరుగుతాయి? పార్ట్ 1లో మొదటి పాయింట్ ఏంటంటే అడ్వైజరీ అంటే సలహాలు. ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ ఉన్న వాళ్ళు దాదాపు ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. సార్, మీరు ట్రేడింగ్ చేస్తున్నారా? ఏ సెగ్మెంట్లో చేస్తున్నారు? ప్రజెంట్ మీ ఫండ్ ఎంత ఉంది? మీరు లాభం చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా? ఈ ప్రశ్నలు మీకు సంధించడం జరుగుతుంది ఒక అందమైన వాయిస్తో. మేబీ ఒక అమ్మాయిలే ఉండొచ్చు, మేబీ ఎక్కువగా అబ్బాయిలు చాలా తక్కువ అయిపోయారు ఇది చేయాలంటే. ఎందుకంటే ఇది లేడీస్ ఫోన్ చేస్తే అది ఒక సింపతితో కానీ, లేదంటే ఒక వాయిస్ అట్రాక్షన్తో కానీ ఇమీడియట్గా ఎవరైనా కూడా కన్వర్ట్ అవుతారు. దాదాపు డిమాట్ అకౌంట్లు చెప్పాలంటే ఎక్కువ శాతం మగవారివే ఉన్నాయి, లేడీస్ చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళు వాయిస్కి అట్రాక్ట్ అయిపోయి ఇమీడియట్గా ఏదో ఒక అమ్మాయి మనకు ఫోన్ చేసి మాట్లాడుతుంది కదా స్వీట్గా అని చెప్పి కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. మాటామంతి కలపడంలో మీరు చెప్పే ఒకే రిపోర్ట్ ఉంటుంది, రాసుకోండి. ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నాను, అందరూ రాసుకోండి. ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి నేను మాట్లాడలేదు. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా సేఫ్ జోన్లోనే ఉంటారు. లేక వాళ్ళకి రిస్కీ అయినా కూడా వాళ్ళకి ఏం కొంపలు కూలేది ఏమీ ఉండదు. అంటే అది వాళ్ళు ట్రేడర్స్ అనకూడదు. సో ఫ్యూచర్స్, ఆప్షన్స్ చేసేవాళ్ళు, ఇంట్రాడే చేసేవాళ్ళు, స్వింగ్ ట్రేడ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కోవ కిందకి వస్తారు. మేము నష్టపోయామమ్మా, లాభం రాలేదు, అమ్మాయికు సరిగ్గా అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు అంటే వీళ్ళకు ఏమి ఉండదు. ఎవరైతే మీకు ఫోన్ చేశారో వాళ్ళకి ఏమి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక రకమైన ట్రాప్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీతో మొదలుపెట్టే కన్వర్జేషన్. గతంలో అయితే అది చాలా తక్కువగా ఉండే. అడ్వైజరీ చేస్తాము, పెడతాము, మీకు లాభాలు సమకూరుస్తామని కేవలం అడ్వైజరీ ఫీజెస్ మాత్రమే గతంలో, అంటే దాదాపుగా ఒక 3 ఏళ్ల క్రితం మాట, బిఫోర్ కరోనా అనుకోండి. కేవలం మీరు నాకు నెలకు ఒక 5,000 కట్టండి, 10,000 కట్టండి, మేము మీకు ప్రీమియం కాల్స్ ఇస్తాము నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద. మా కాల్స్ సక్సెస్ రేట్ వచ్చేసి దాదాపు 90% మాటలు చెప్తారు అంతే.
మీరు వాళ్ళను పరిశీలించేది కానీ మీరు ఏం అకౌంట్ చేస్తున్నారు, దాంట్లో ఏం రిజల్ట్ ఉంది, మీ స్టేట్మెంట్ ఉంది, ఇవన్నీ మీకు అడిగే ఛాన్స్ వాళ్ళు ఇవ్వరు. మీరు కూడా ఆ కోణంలో ఆలోచించారు. సరే, మొత్తానికి ఆ మాటలకే కన్వర్జేషన్కే పడిపోతాం. ఇప్పుడు ఈ కాలంలో జరిగే మోసాలన్నీ కూడా ఒక మనిషి మరొక మనిషిని మాటలతోనే పడగొడుతున్నారు. పడిపోయి ఉంటారు, ఖచ్చితంగా మీరు పడిపోయి ఉంటారు. సరే, ఏదో చెప్తున్నారు కదా, మనం ట్రేడింగ్లో సాధించలేకపోయాం, ఎన్నోసార్లు పుట్లు కొన్నాం, కాళ్ళు కొన్నాం, అవి జీరో అయ్యాయి, ఇవి జీరో అయ్యాయి, మార్కెట్లో ఏదన్నా మనకు మంచి బెనిఫిట్ దక్కుతుంది అనే ఉద్దేశంతో మీరు గన వాళ్ళకి ఆ 10,000 చెల్లించి ఉంటే మరుసటి రోజు నుంచి మిమ్మల్ని వాళ్ళు టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు. ఉదాహరణకు 10 మంది 10,000 కట్టారు, ₹1,00,000 మోర్ దెన్ ఎనఫ్ వాళ్ళు బతికేయడానికి. ఇంకా మళ్ళా అంటే వాళ్ళు ఆ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆ డబ్బులు వాళ్ళకు బతుకుతారేమో అని అనుకుంటే పొరపాటు. అది ఒక మాఫియా. వాళ్ళ పైన ఒకడు బాస్ ఉంటాడు, వాళ్ళ పైన ఒకడు బాస్ ఉంటాడు, అది ఒక పెద్ద ఆఫీస్ ఉంటుంది. ఇదంతా ఒక సీక్రెట్గా హిడెన్గా జరుగుతుంది. చూడడానికి ఒక కంప్యూటర్లు అది ఇది అనుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఒక పెద్ద ఒక 20-30 మందితో మినిమం ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? ₹10,000 కట్టిన వాళ్ళందరినీ ఒక 10 మంది, 20 మంది, 50 మంది అందరినీ కలిపి ఒక గ్రూప్గా 2 గ్రూపులుగా విభజిస్తారు. 2 గ్రూపులుగా విభజించినటువంటి వ్యక్తుల్లో ఒకరికి కాల్ బై చేయమంటారు, ఒకరికి పుట్టు బై చేయమంటారు. కథం ఏముంది అక్కడ? సింపుల్. మార్కెట్లో రోజు ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి ఆప్షన్స్ కాల్స్ బాగా పెరిగితే పుట్లు బాగా రెడ్యూస్ అయిపోతాయి. సరే, వాళ్ళకి కావాల్సింది దొరికినట్టే. అక్కడ ఏంటి, ఎవరైతే సక్సెస్ అయిపోయి పెట్టిన డబ్బులు, అది కూడా మీ డబ్బులు ఎట్లా వాడతారంటే వాళ్ళు అసలు మనీ మేనేజ్మెంట్ ఉండదు. మనీ మేనేజ్మెంట్ ఆప్షన్స్లో చాలా పద్ధతిగా వాడకపోతే ఫండ్ మీ ఈక్విటీ జీరో అయిపోతుంది. ఏముండదు అక్కడ. ₹1,00,000 డబ్బులు ఉన్నాయంటే కేవలం ఆప్షన్స్ కోసం వాడవలసింది, నా ఉద్దేశంలో చెప్తున్నా, మంచి నాలెడ్జ్ ఉన్నవాడు చేయాల్సిన పని కూడా చెప్తున్నా, మినిమం ఒక 5,000 వాడాలి. లేదు బాగా నాలెడ్జ్ ఉంది, స్టడీ ఉంది, అక్యురసీ ఉంది అంటే 10,000-15,000 వరకు లేదా 20% వరకు మీరు వాడేస్తారు. వాళ్ళు అలా కాదన్నమాట. డైరెక్ట్గా ఒక 50,000-70,000 వాడేస్తారు మీ ఫండ్ను. అంటే కొంచెం కొన ఊపిరి ఉంచినట్టు. 1,00,000లో 70,000 గవర్నమెంట్ ఏముంటుంది? దాదాపు 70% లాస్ కదా. వాళ్ళు వాడేసి దాన్ని మీరు వాడుకోమని చెప్పి ఇన్ని లాట్స్ కొనండి, ఇది చేయండి అని చెప్పేస్తారు. మీరు తర్వాత ఎవరైతే లాభం కూడా అట్లే వస్తుంది. 70,000 ఒకటే రోజు 70,000, ₹1,00,000 లాభం వచ్చేస్తుంది. అంతే, వెంటనే మళ్ళీ మీకు ఫోన్లు స్టార్ట్ అవుతాయి. సార్ మేము చెప్పాము కదా, ఇంత వచ్చింది కదా, ఇంకా మీకు 10,000 కడితేనే మీకు ఇంత బెనిఫిట్ చూపించాం. సో మీరు మాకు ఒక 50,000 కడితే ఒక ప్రీమియం ఉంటుంది, ఇది 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీ, 6 months సబ్స్క్రిప్షన్ ఫ్రీ అని ఒక కస్టోడీ మోజు పెడతారు. అసలు ఆ టెంప్టేషన్కి పడిపోయిన వాళ్ళు నువ్వు సంపాదించిన 50,000-70,000 ఉంటే అది తీసి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. ఇట్లా చాలామంది దెబ్బతింటారు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఆ ఎమోషన్లో ఉంటారు. మీ ఆశ, అరే నేను ఏంది ఎప్పుడు సంపాదించలేకపోయాను, ₹1,00,000 ఒక 10,000 కూడా ఒక రోజులోనే నాకు 50,000-60,000 వచ్చాయి, వీళ్ళకి ఇవ్వాలని మీకు అనిపిస్తుంది కూడా. ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ఇంకా సేమ్ సినారియో కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఒక గ్రూప్కి బై, ఒక గ్రూప్కి సేమ్. అదృష్టం కొద్దీ మీరు మళ్ళీ లక్కీగా లాభంలో ఉన్నారనుకో, సేమ్ మళ్ళీ మీ దాంట్లో ప్రాఫిట్ షేరింగ్ అడుగుతారు. ఇప్పుడు సార్ మీకు మా ద్వారా ఇంత లాభం వచ్చింది కదా, మీరు అందులో మాకు 40% ఇవ్వాలి, 50% ఇవ్వాలని ప్రాఫిట్ షేరింగ్ జరుగుతుంది. ఒకప్పుడు విషయం అయితే కంప్లీట్గా చెప్తున్నాను కదా, అడ్వైజర్ మాత్రం ఇచ్చేవాళ్ళు. ఆ 10,000-5,000 కట్టుకునే వాళ్ళు మీ గురించి ఫాలో అప్ ఉండేది కాదు, కంటిన్యూ అయ్యేది. వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఈ ప్రొసీజర్ని. అసలు వీళ్ళకి ఎలా వెళ్తుంది మీ నెంబర్? ఒకవేళ ఆలోచించారా? మన ఫోన్ నెంబర్ మన పక్కింటి వాళ్ళు కూడా తెలియదు కనీసం. అటువంటిది ఎవరో ఎక్కడి నుంచో, ఆజీ నమస్కార్ జీ, मैं यहाँ से बात कर रहा हूँ, मुंबई से कॉल कर रहा हूँ, मेरा एक ट्रेडिंग एडवाइजर है XYZ, मैं नोएडा से बात कर रहा हूँ అంటూ హిందీలో మాట్లాడి, వచ్చిరాని తెలుగు మాట్లాడి, వాళ్ళు చేసే డ్రామా అంటే ఇంకా మామూలు మన సినిమాలో ఈ యాంకర్స్ ఉంటారు కదా, టీవీ యాంకర్స్, వాళ్ళు మాట్లాడిన ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే గిలిబిలి భాష, ఈ భాష చెప్పాలి. ఆ భాష అంత టెంప్టింగ్గా ఉంటుంది వాళ్ళు మాట్లాడేది. పడిపోతారు మీరు ఖచ్చితంగా. ఇవి వాళ్ళకు ఎలా వెళ్ళింది డేటా, మనం ఫోన్ నెంబర్ ఎందుకు వెళ్ళిందంటే ఏం లేదు సార్, సింపుల్ సీక్రెట్ ఇది. అడ్వైజరీ వాళ్ళు కానీ, బ్యాంకింగ్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ సరే ఇంటి గుట్టు అంటే ఇంటి దొంగ ఈశ్వరుడైన పట్టలేడని, మీరు ఏ బ్రోకింగ్ కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడో ఆ మేనేజర్ కాడి నుంచి, లేదంటే అది పెద్ద సిస్టమ్ కదా, మొత్తం అక్కడి నుంచి డేటా అంతా కూడా వాళ్ళు రెడీ చేస్తారు. డేటాని ఎట్లా రెడీ చేస్తారు తెలుసా? విభజిస్తారు మిమ్మల్ని. ₹1,00,000 లోపు ఉండేవాళ్ళు, 1,00,000 నుంచి 5,00,000 లోపు మంచిగా ఉన్నటువంటి వాళ్ళను, 5,00,000 నుంచి పైన ఉన్న వాళ్ళను, ఇంకా పెద్దగా 50,00,000 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళని ఒక డేటాను విభజిస్తారు. ABCD గ్రేడ్లుగా. కూరగాయల పుచ్చులు, ముదుర్లు, లేతలు ఎట్లా వేరు చేస్తారు. అట్లా డేటాను మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీరో అనుకుంటే, అబ్స్ట్రాక్ట్స్ అనుకుంటే, లేదా మోతిలాల్ ఓస్వాల్, లేదంటే ఇంకోటో ఇది మొత్తం వేరు చేసేస్తారు మిమ్మల్ని మీ డేటా. ఇప్పుడు ఈ డేటాను రిక్వైర్మెంట్ ఏలం వేసినట్లే. ఇంకా అబ్బాయి ఏ గ్రేడ్ సరుకు ఉంది నా దగ్గర, దీన్ని ఇంత కావాలి, నీకు B గ్రేడ్ సరుకు ఉంది ఇంత కావాలా, ఈ విధంగా
ఈ యొక్క డేటాను కొనుగోలు చేసేటటువంటి కొన్ని కాల్ సెంటర్స్ ఉంటాయి. ఆ కాల్ సెంటర్స్కు వెళ్తుంది మొత్తం ఈ డేటా. వాడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొత్తం ఏ గ్రేడ్ కావాలో కోరితే ఒక్కొక్కరిని కుంభస్థలం పగిలేటట్టు 10 లక్షలు ఉండేవాడిని డైరెక్ట్గా ఒక రోజులోనే 2 లక్షలు 3 లక్షలు లాగేయచ్చు. ఈ పద్ధతిలో వాళ్ళు కొనేస్తారు. ఇది ఏముంది, ఒక ఫోన్ నెంబర్కి మినిమం మీకు చెప్తే నంబరు, నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, వాళ్ళతో నేను తిరిగాను. నేను చాలా పరిశోధించానండి గత 3-3.5 సంవత్సరాల్లో మార్కెట్లో ఈ ట్రేడింగ్ పేరుతో జరిగే మోసాలు ఇంకా వాల్యూమ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 10 కూడా ఉండొచ్చేమో. బట్ ఇంకొక వాల్యూమ్ చెప్తాను, అది ఘోరమైన వాల్యూమ్, అది సెకండ్ పార్ట్ 2 చెప్తాను. వాళ్ళు మొత్తం తీసేసుకొని 10,000 రూపాయలు కూడా పెడతారు. ఒక్క ఫోన్ నెంబర్కి 10,000 అంటే ఇదేమన్నా అర్థం ఉందా? ఫోన్ నెంబర్ గెట్ చేయడానికి 10,000 ఏదో పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా లాగా. ఎందుకు ఇస్తారు ఒక ఫోన్ నెంబర్ 10,000 అని అంటే ఆ అకౌంట్లో కనీసం 50 లక్షలు ₹1,00,000 ఉంటుంది. 10,000 పోతే పోయింది. అట్లీస్ట్ వాడిని ఒక్క అమ్మాయి కాకపోతే మరొక అమ్మాయి వీళ్ళు ప్రయోగాలు చేస్తారు. మళ్ళీ తెలుసా, ఒకరికి మీరు టెంప్ట్ కాలేదంటే మీరు అట్లా హోల్డ్లో పెడతారు అనమాట. ఈ నెంబరు ఈ అమ్మాయి మాట్లాడడం వల్ల పలానా అనే అమ్మాయి మాట్లాడడం వల్ల ఇతను యాక్టివేట్ కాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంకొంచెం ట్రైనింగ్ పర్సన్ అప్పు చెప్తారు. ఏమమ్మా ఇతను సాధారణంగా ఎన్ని చెప్పినా లొంగలేదని మీ వాయిస్ రికార్డ్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర, కన్వర్జేషన్. మీరేం మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడినారు, మీరు ఏం అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారు, ఈ విధంగా మొత్తం కన్వర్జేషన్ రికార్డింగ్ అంతా పక్కన పెట్టుకొని వాళ్ళు దాన్ని కొత్త వాళ్ళకి కానీ లేదంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి కానీ షేర్ చేస్తారా. నీ వల్ల కాలేదు, నేను చూసుకుంటా ఇతను కథ అన్నట్టు ఇంకొకరు దిగుతారు. వాళ్ళు ఇంకా గిలిబిలి భాష మంచి అందంగా ఆహ్లాదంగా టెంప్టింగ్గా మాట్లాడుతూ ఎట్లా ఒకట్లా ట్రై చేస్తారు. అక్కడ పడలేదు, ఇది కంటిన్యూ అన్నమాట. ఎలాగైతే ఈ మధ్యకాలంలో మీరు లోన్స్కి సంబంధించి ఫోన్ నెంబర్లు మీకు ఫోన్లు వచ్చి, సార్ మీరు లోన్ తీసుకుంటారా, మేము హెచ్డిఎఫ్సి నుంచి కాల్ చేస్తామని. హెచ్డిఎఫ్సి లోన్ అనేది ఒక పెద్ద బ్లఫింగ్. నాకైతే కొన్ని వందలు రోజు 3-4 కాల్స్ వచ్చాయమ్మా, నాకు వద్దమ్మా లోన్ ఆల్రెడీ ఉంది అని చెప్పినా, ఏం చెప్పినా కూడా కంటిన్యూ ఓ రోజు ఒక చోట నుంచి ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. ఆఖరికి ఇది ఎందుకు జరుగుతుంది అంటే అంతే, ఒకసారి మనకు బ్యాంక్ ఉండి అకౌంట్లో ఫండ్ ఉంటే అది ఏ బ్యాంక్ అయినా సరే, ఇంకొక లోన్ సెంటర్ వాళ్ళకు లేని గవర్నమెంట్ ఎంప్లాయ్ హెచ్డిఎఫ్సి పేరు చెప్తాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఉంటారు. వాడు ఏదో ఒక ప్రైవేట్ యాజమాన్యం, ఆ ప్రైవేట్ యాజమాన్యం ట్రై చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించిన మీరు ఓకే అయిన తర్వాత ఆ బ్యాంకు రెఫర్ చేస్తారు. ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు సమ్ పర్సెంటేజ్ వాళ్ళకి ఇస్తారు. అట్లా వీళ్ళు మన ట్రేడింగ్ సంబంధించి టెంప్టేషన్ కంటిన్యూ చేస్తారు. 10,000 రూపాయలు పెట్టిన ఫోన్ నెంబర్ కొంటే మనం ఖచ్చితంగా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఏ రూపాయనైనా కనీసం ఉచితంగా ఇస్తాను తీసుకోండి సార్ మేము టిప్స్ అని చెప్పేసి ఉచితంగా టిప్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే మీ మీదకి మంచి వ్యక్తులు ప్రయోగిస్తారు, అటువంటి వ్యక్తులు. సో అక్కడ మీరు పడిపోతారు. ఇక తర్వాత ఫోన్ నెంబరు ఒక తక్కువ రేట్ అంటే ₹1,00,000 ఉన్న వాడికి కానీ కనీసం ₹100 పే చేయాల్సి వస్తుంది. ఒక ₹1,00,000 డిమాట్లో ఉన్నాడు అంటే వాడి ఫోన్ నెంబర్ కోసం ₹100 ఏముంది, ఒక చిన్న ఎర గాలాన్ని గుట్టి ఒక చిన్న ఎరను వదిలితే ఒక చేప అయితే దొరుకుతుంది అలా ఖచ్చితంగా. ఈ ₹1,00,000 ఉన్న వాళ్ళని సాధారణ వ్యక్తులు టెంప్ట్ చేస్తారు. ఎక్కువ ఆశపడేది వీళ్ళే బాగా బలి అయ్యేది, వాళ్ళ చేతుల్లో మోసపోయేది అన్నమాట. వీళ్ళు ఎన్ని చెప్తారంటే అసలు లేదమ్మా మేము చేసాము గతంలో, వేరే వాళ్ళు ఇట్లనే ఫోన్ చేశారు బెంగళూరు నుంచి, మేము డబ్బులు పెట్టాము ₹1,00,000 వాళ్ళు పోగొట్టారని. అబ్బా సార్ ఎవరో పొరపాటు చేశారు సార్, మిమ్మల్ని మోసం చేశారు, మేము అలా కాదు సార్ మా దగ్గర హెవీ రీసెర్చ్ టీం ఉంది అని చెప్పేసి మా సార్ ఉన్నారు సార్ మాట్లాడండి అని చెప్పి బాగా ట్రేడింగ్ గురించి మాట్లాడగలిగేటప్పుడు ఇంకొక వ్యక్తిని పురమాయిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పించుకోలేరు. వన్స్ ట్రేడింగ్ అకౌంట్లో మీ ఫోన్ నెంబర్ వెళ్ళింది అని వాళ్ళ డేటా రిసీవర్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు డేటా సెల్ చేసి వీళ్ళ చేతికి అందిందంటే పెట్టుబడి పెట్టారండి మీ మీద. ₹100 సరే వాడు కనీసం వాళ్ళు ఎట్టైనా లాగాలి. అందుకోసము కనీసం ఈ నిరుద్యోగ యువకులు ఏముంది, ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కానీ లేదంటే పల్లెటూళ్ళల్లో తర్వాత పై చదువులు చదివించలేని తల్లిదండ్రుల పేదరిక పరిస్థితులు కానీ వీళ్ళని ఏం చేస్తాయంటే ఏదో బెంగళూరులో జాబ్ ఉంది మా ఫ్రెండ్ చేస్తూ ఉంది ట్రేడింగ్ కంపెనీ అంట అని చెప్పి ఇంట్లో అమ్మానని చెప్తారు. వాళ్ళు కూడా చెప్పేది ఎట్లా చెప్తారు, ట్రేడింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నాకు నెలకు దాదాపు 50,000 60,000 వస్తుంది. నిజం, 50,000 60,000 తేలిగ్గా, 1,00,000 5 లక్షలు 10 లక్షలు సంపాదించే వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. ఏది ఈ ట్రేడింగ్ డేటా బేసిస్ మీద ఆ అమ్మాయిల గురించి చెప్తున్నా. అలాగే అది గ్రూప్ అబ్బాయిలు కూడా ఉంటారు అక్కడ. వీళ్ళు అలా పల్లెటూళ్ళ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళని మొత్తం పుల్అప్ ఇంకా బిజినెస్ కంటిన్యూ. అక్కడ వాళ్ళు పీజీ హాస్టల్స్ ఉండేసి వాళ్ళు అక్కడ దానికి డబ్బులు పే చేస్తూ భోజనాలు చేస్తూ ఆ డేటా పేపర్లో వాట్సాప్లో వస్తే అవన్నీ ప్రింట్ తీసి పెట్టుకోవడం లేదా నోట్స్ రాసి పెట్టుకోవడం కంటిన్యూ ఫాలో చేస్తా ఉంటారు. ఏం పోయిందండి, ఓ ఫోన్ కాల్, ఓ మర్యాదగా మాట్లాడారు, మీరు విసిగిసి పక్కన పెట్టి మిమ్మల్ని మళ్ళీ పక్కన పెట్టుకుని తర్వాత చేస్తారు. ఒక వ్యక్తి మాట్లాడి
క్లోజ్ అయిన అంటే మీరు డబ్బులు పే చేసి నష్టపోతే ఇదే డేటా మళ్ళీ ఇంకొకటి పాస్ ఆన్ చేస్తారు, తిరుగుతూనే ఉంటుంది సర్కిల్. ఈ అనుభవం ఎవరికైతే కలిగిందో వాళ్ళు ఖచ్చితంగా నాకు వాట్సాప్లో మీ బాధ నాకు మెసేజ్ పెట్టండి. ఇదే ఉంటుంది, సార్ నేను దాదాపు ఢిల్లీ వాడికి డబ్బులు కట్టాను, బెంగళూరు వాళ్ళకి డబ్బులు కట్టాను, హైదరాబాద్ వాళ్ళకి డబ్బులు కట్టాను, బీహార్ వాళ్ళకి కట్టాను, నోయిడా వాళ్ళకి కట్టాను, మీరు చెప్తారు నాకు తెలిసింది. నాకు ఇట్లా ఒక్క మనిషిని ఒకే వ్యవస్థ పలు రకాలుగా టార్గెట్ చేసి వాడిని పిప్పి చేస్తాం. డబ్బులు పోయాయి అనుకోండి, సార్ ఏదో మార్కెట్ రివర్స్ అయింది, మామూలే సార్ మార్కెట్ అంటే మీరేం కంగారు పడకండి, రేపు కవర్ చేస్తాం, ఇంకా ఉంది కదా ఫండ్ అని దాని మీద ప్రయోగం చేస్తాం. అది పోయింది అనుకోండి, మిమ్మల్ని డబ్బు పెట్టుకుని మళ్ళీ అటెంప్ట్ చేస్తారు. మీరేమనుకుంటారు, అదే పోయింది మళ్ళీ రికవరీ చేసుకోవాలి కదా అని చెప్పి అటాకింగ్ మాడ్యూల్, కౌంటర్ అటాకింగ్, అది పోయిందని మళ్ళీ తెచ్చుకోవాలి. ఈసారి మళ్ళీ 1,00,000 పోగొట్టుకుంటే 2 లక్షలు పెట్టడం, 2 పోతే 5 పెట్టడం, ఇట్లా నీ సర్వశక్తులు కోల్పోయి నువ్వు సర్వనాశనం అయిపోయే వరకు ఈ జాడ్యం మిమ్మల్ని విడిచిపెట్టదు, వెంటాడుతూనే ఉంటారు. ఇంత పెద్ద ఘోరమైనటువంటి ఈ అడ్వైజరీ కంపెనీల మోసాలన్నమాట. నాకు చాలామంది వాళ్ళతో ఇంటర్వ్యూ అంటే ఏమంటారంటే కేస్ స్టడీ, వాళ్ళ అభిప్రాయాలు, మనోగతాలు, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అంటే, మీరు తప్పు కదా అంటే, సార్ ఏం చేయాలి సార్, ఇంకా మాకు ఉద్యోగాల పాడ, ఇదైతే చాలా తేలిగ్గా ఉంది, ఒక 10,000 వాడేస్తే ఒక 100 నెంబర్లు 200 నెంబర్లు వచ్చేస్తాయి డేటా, కనీసం 100-200 మేము రోజు ఫోన్లు చేసుకుంటూ కూర్చుంటాం, మంచిగా క్లయింట్ దొరుకుతూ ఉంటారు. అట్లనే మేము అందరినీ మోటివేట్ చేసి, మేము ఎవరైతే మోటివేట్ చేస్తాం వాళ్ళు మేము మాకు వేరే గ్రూప్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు మాకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇట్లా మాకు మ్యూచువల్గా జరుగుతుంది. ఎంత సంపాదిస్తున్నారంటే, ఒక అమ్మాయి అయితే చెప్పింది దారుణంగా, ఇల్లు వాకిలి మొత్తం అంతా కూడా నిర్మాణం చేసుకునేంతగా ₹1,00,00,000 పైన ఒక అమ్మాయి, నార్మల్ గ్రాడ్యుయేట్ కావచ్చు లేదా ఇంటర్మీడియట్ కావచ్చు, ₹1,00,00,000 పైన సంపాదించిందంట అమ్మాయి. ఏమంటే ఇదే పద్ధతి, డబ్బులు అడ్వైజర్కి కట్టించడం, దాంట్లో పర్సెంటేజ్ తీసుకోవడం. మీరు మోటివేట్ చేసి ఒక 10,000 కట్టారంటే ఆ 10,000లో ₹5,000 వీళ్ళకే. ఆడకు ఆఫీస్ పెట్టినట్టుగా ఏముంటుంది, ఒక 20 మందికి స్థానం ఇస్తారు. 20 మంది కలిసి రోజుకు ఒక 2 లక్షలు ఇన్కమ్ తెచ్చితే, 1,00,000 వాళ్ళకి పోతే 1,00,000 వీళ్ళకి మిగిలితే, నెలంతా కలిసి ఆ మెయింటెనెన్స్ కలిపితే 2 లక్షలు ఉంది. ఇంకా నెలలో దాదాపుగా ఒక 10-20 లక్షలు అతని ఆదాయం అవుతుంది. ఈ గ్రూప్ను ఆర్గనైజ్ చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్. ఈ గ్రూప్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది అందరికీ పాకింది, అందరికీ వెళ్ళింది. అయితే ఈ ఆఫ్టర్ కరోనా తర్వాత జరిగినటువంటి ఇంకొక రకమైన బ్లఫింగ్ మోసం ఏంటి అంటే, టిప్స్ ఇవ్వడంలో చేతకాకుండా పోతుందని అకౌంట్ ఆపరేటింగ్ అనమాట. అంటే మీరు ఏ అకౌంట్ అయినా పర్వాలేదండి, మీ డబ్బు మీ దగ్గరే ఉంటుంది, మేము ఎక్స్పర్ట్స్ అండి, మా టీం ఉందండి, అదండి అని చెప్పేసి ప్రాఫిట్ షేరింగ్, మీ అకౌంట్లో మేము ట్రేడ్ చేస్తాం, ఒక లాభాన్ని 50-50, ఏముంది సేమ్, మళ్ళా పోతే నీది, వస్తే ఇద్దరిది, మీకు వచ్చిందంటే పంచాలి మీకు ఖచ్చితంగా. ఇలా జరుగుతూ తర్వాత మీకు వాళ్ళు ఒకవేళ పోయిందని మీ కడుపు కాలి బాధతో వాళ్ళు అడగడానికి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉండదు. అది ఒక ఇప్పుడు ఒక ఐడెంటిటీ, నేను ఒక ఐడెంటిటీ అందరికీ తెలుసు, అది కంటిన్యూటీ ఉండాలా, నేను తప్పు చేస్తే మీ దగ్గర తలదించాలా సమాజంలో, వాళ్ళకి నాకు అవసరం లేదు. పేరును కూడా ఫేక్ అండి. ఉదాహరణకు నా పేరు కృష్ణ అయితే నేను రాహుల్ అంటాను, లేకపోతే ఒక కుమార్ అంటాను, లేకపోతే ఒక జోసఫ్ అంటాను, నా పేరు అది. ఫోన్ నెంబర్లా విచ్చలవిడిగా మార్కెట్లో ఎలా అయిపోయిందంటే, ఈ సిమ్ముల్ కాంపిటీషన్ తప్ప దీని దుంపదగా యాక్టివేషన్ ఫ్రీ చేసేసి ₹100 టాక్ టైం వేసి ఇచ్చి ఆ రోజు నుంచి మొదలై ఈ రోజు వరకు కూడా ఫోన్ నెంబర్ ఫేక్, ఐడెంటిటీ ఫేక్, వాళ్ళు చెప్పేది ఫేక్, వాళ్ళ బ్లఫింగ్లో మీరు పూర్తిగా ట్రేడింగ్ మీద మునిగిపోయి మీరు ఏమనుకుంటారు తెలుసా, రియల్ ట్రేడర్స్, ఒక రియల్ పర్సన్ కూడా మీకు తగలాలని నాలంటోడు కనెక్టివిటీ అయినా కూడా, ఇప్పుడు నేనే చెప్పాను మిమ్మల్ని ఇట్లా మోటివేట్, రేపు నేను బాబు మీకు నేను టిప్స్ ఇస్తాను, అడ్వైజర్ ఇస్తాను, ట్రైనింగ్ ఇస్తానంటే నేను చెప్పిందే మళ్ళీ తిరిగి మీరు నాకు చెప్తారు, నువ్వే కదా చెప్పావు పనికి మనోడా ఇది మొత్తం మోసం అని, మళ్ళీ నువ్వు అది ఎందుకు చెప్తున్నా అంటే మా కర్మ, ఏం చేయాలి, రియాలిటీ మేము వచ్చే లోపల మాకంటే ముందు అదృష్టం నీకు తలుపు తట్టే లోపల దరిద్రం వచ్చి దోచుకెళ్ళిపోతుంది. అట్లా అయిపోద్ది ఈ యొక్క ఫేక్ అడ్వైజరీ సిస్టమ్ యాక్ట్లో. అకౌంట్స్ ప్రాఫిట్ షేరింగ్ ఇవంతా ఏం పోతుంది, ఒక కస్టమర్ మోటివేట్ అయ్యి ₹1,00,000 ఉన్నా కూడా చక్కని తీసుకొని మార్కెట్లో బాగా, వీళ్ళలో కొంతమంది తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. అంటే నువ్వు కూడా తెలివైనవే, నీ అంతటా నువ్వు ట్రేడింగ్ చేసుకున్నా కూడా ఒక 4 రోజులు పోయినా కూడా నీకు అర్థమైపోతుంది, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటి, ప్రైజ్ యాక్షన్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ ఏంటి, RSI ఏంటి, తర్వాత మార్కెట్లో ఇంకేదన్నా ఒక టిప్ దొరకడం కానీ అని నీకు తెలుస్తుంది. కానీ నువ్వు చేసే పని అది చేస్తారు, నీకు రావాల్సిన డబ్బు వాళ్ళకి నువ్వు ఇచ్చేస్తావు. చెప్పాలి ₹1,00,000 తీసుకొని కొడతారు, బై యోసేలు వచ్చాయి 50,000 60,000, సార్ మేము చేశాం కదా సార్ ప్రాఫిట్ షేరింగ్ 30,000 పంపించాను. ఒక రోజులో ఒక జాక్ పాటు ₹100 పెట్టుబడి పెట్టకుండా కూడా ఒక వ్యక్తి దగ్గర నుంచి ₹30,000 ఆదాయం. ఈ విధంగా ఇది కంటిన్యూ సార్. ఇప్పుడు నేను మార్కెట్లో ఎంతమందిని కదిలిస్తే చాలామంది చెప్పడం, ఒక్కొక్కడు 10 లక్షలు పోయింది, నాకు 20 లక్షలు పోయింది, సామాన్యుడు. మళ్ళీ లేవు, బాగా డబ్బుండే వ్యక్తులు పోగొట్టుకొని ఉంటే అది ఓకే, వేరే విషయం. డబ్బున్న వాళ్ళు కూడా వీళ్ళ వల్ల పడ్డారు.
వాళ్ళు డబ్బున్న వాళ్ళంటే రకరకాల వ్యాపారాలు లేదంటే మంచి హై క్యాడర్ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ డబ్బులు పోతే పర్లేదు, వాళ్ళు పోతే పోయింది లేప ఏదో అనుకుంటారు. కానీ సామాన్యుడు అప్పులు చేసి దాన్ని పెంచుకొని అమ్మాయిలు మాట్లాడే ఆ తీయటి మాటలతో, అదే సాంగ్ ఉన్నట్టు తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు అన్నట్టు వాళ్ళకి ఎమోషన్ ఉండదు, డబ్బు కావాలంతే. ప్రకాష్ రాజ్ కూడా ఒక డైలాగ్ చెప్తాడు, ఏం సినిమా పోకిరి సినిమాలో, నువ్వు ఒక కోడిని కోస్తావు, నేను ఒక మనిషిని కోస్తాను, నా దృష్టిలో కోడి మనిషి రెండు ఒకటే అన్నట్టుగా వాళ్ళ ఆకలికి మీరు ఒక కోడి అంతే. మీరు బాధపడతారా, మీ అకౌంట్ పోతే ఏందని తెలుసు, వాళ్ళ జోబుల నుంచి ఒక 1000 రూపాయలు పోతే తెలుస్తుంది వాళ్ళకు. కానీ వాళ్ళ కడుపు ఖాళీ వచ్చి ఉంటారు పల్లెటూళ్ళ నుంచి, 1000 రూపాయలు సంపాదించలేక ఇంట్లో అప్పులు చేసుకుంటూ అమ్మానాలను సరిగ్గా పోషించలేక పై చదువులు చదివించలేక అంత కసితో ఉంటారు. ఈ కసితో ఉన్న వాళ్ళే ఈ విధంగా కన్వర్ట్ అయిపోయింటారు. ఈ నిజంగా చెప్పాలంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, మోటివేషన్ సెంటర్స్ లేవు, నిజంగా ఒక అడ్వైజరీ సిస్టమ్ లేవు. ఎన్నో రకాల యూట్యూబ్ ఛానళ్ళు వచ్చాయి. నేను పెట్టినప్పుడు కూడా నాకు కాంపిటేటివ్గా ఉండే ఛానల్స్ పేర్లు అవసరం లేదు, అవన్నీ లేవు, ఇప్పుడు కనుమరుగైపోయాయి. నేను కనుమరుగు అవ్వడానికి కారణం ఏంటంటే నేను రియలైజ్ చేశాను, అది బాబు నాయన వీళ్ళంతా పిచ్చి చేష్టలు చేస్తుంటారు. ఇది కూడా వచ్చేది, సార్ నాకు ముంబై నుంచి కాల్ వచ్చింది, నేను కాల్స్ పుట్లు కొని ఉన్నాను సార్, అవి తగ్గిపోతున్నాయి సార్, 200లో ఉన్నాను సార్, 170 రూపాయలు ఉన్నాయి సార్, ఇప్పుడు తీసేయమంటారు ఉంటాడు. 30 రూపాయలు నష్టపోయిన తర్వాత నేను తీసారా బాబు అంటే మళ్ళీ తిరిగి ఎక్కడ సపోర్ట్ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు నువ్వు నన్ను తిట్టుకుంటావు కదా. ఇట్లాంటివన్నీ జరిగిపోయినాయి. అంటే ఏదన్నా మంచి చేద్దాము, సహృదయంతో, అవగాహనతో, జ్ఞానంతో ముందుకెళ్దామని అంటే అప్పటికే పొల్యూట్ అయిపోయిండారు. ఇంకా ఎట్లా నువ్వు రియలైజ్ అవుతావు? నేను నేరుగా వచ్చిన ఆయన బాబు నేను చెప్తాను బాబు, ఇది సపోర్టు ఈ విధంగా ఉంటుంది, రెసిస్టెన్స్ ఈ విధంగా ఉంటుంది, నేను వాడే గ్రాఫ్స్ ఈ విధంగా ఉంటాయి, ప్రైజ్ యాక్షన్ థియరీ ఈ విధంగా ఉంటుంది, నేను ఆర్డర్ వేస్తే దానికి ఇవన్నీ పారామీటర్స్ చూసుకొని, మనీ మేనేజ్మెంట్ చూసుకొని, రిస్క్ మేనేజ్మెంట్ స్టాప్ లాస్ పెట్టి ఇలా చేస్తానని నేను చెప్పినా కూడా ఈ దెబ్బ తగిలి ఎవరైతే ఉంటాడో చూసినావో అంతే, అందరూ దొంగలే. మీ ఫోన్లో పోయినా ఇంకో ట్రేడింగ్ అనే ఇప్పుడు మన ట్రూ కాలర్ ఒకటి వచ్చింది కొత్తగా. ఈ ట్రూ కాలర్లో పడిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడింగ్ కృష్ణ, నా నెంబర్ మీరు ట్రేడింగ్ అని సేవ్ చేశాను అనుకో, నేను పోయి ఎవరో కొత్త వరకు ఫోన్ చేస్తే అక్కడ ట్రేడింగ్ అని వస్తాం. అరే బాబు ఎవరో మళ్ళీ నన్ను ఎంటాడుతున్నారు ఆయన దెబ్బ తగిలిన భయపడిపోతాం. సో చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఏదైతే జరిగిందో ఇలాంటివన్నీ సంఘటనలు మీ జీవితంలో చూసుంటారో ఇవి ఒక అవాస్తవాలు, సరే మోసాలు, కుట్రలు. నేను నా దగ్గర నేను చెప్పా మోతీలాల్ ఒస్వాల్లో నాకు ఫ్రాంచైజీ ఉంది, మీరు నాకు కనెక్ట్ అవ్వండి, మీరు ప్రతిరోజు లెవెల్స్ ఇస్తాను, ప్రతిరోజు సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఇస్తాను, మార్కెట్ రన్నింగ్ టైంలో ఏది ఎలా ఉంటుందో ఎంట్రీ తీసుకోవాలి అన్నీ నేను చెప్తుంటాను అని చెప్పాను. బ్రోకింగ్ అన్నీ ఒకటే, కాదంటే కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది. నేను బతకాలంటే ఏం చేయాలి? ఇంకా నేను ఇలాంటి మోసాల ప్లాన్ తెరదీయాలా? నా సబ్జెక్టు, నా వాయిస్ కమాండింగ్ ఎంతమందికి నేను నచ్చానో నాకు తెలుసు. అరే దేవుడు నాకు ఇంత గుంతిచ్చాడు. ఇప్పుడు నేను అలా ఒక 20 మందిని గ్యాదర్ చేసుకొని ఒక స్కెచ్ చేసి కొడితే నాకు లక్షలు వస్తాయి. అమ్మా పాపం ఆయన వద్దు, అరగదు, నాకు తినేది అరగదు, నాకు అలాంటి పాపిక్ సొమ్ము నాకు వద్దు. కానీ బ్రోకింగ్ అనేది ఏదో రూపంలో పోతాను. జీరోదా కంపెనీ వన్ ఆఫ్ ద గ్రేట్ డిజాస్టర్ అని చెప్పాలంటే, డిజాస్టర్ ప్రకృతి విలయం లాంటిది. అది పుట్టిన తర్వాత ఎగబడి కమిషన్ తక్కువ అని డిస్కౌంట్ బ్రోకర్స్ అంతా ట్రెడిషనల్ బ్రోకర్స్ అంతా డిస్కౌంట్ బ్రోకింగ్ కనెక్ట్ అయ్యారు. కానీ దాంట్లో ఎన్ని అకౌంట్లు ఓపెన్ అయినాయో అందులో 90% లూజర్స్. కేవలం బ్రోకింగ్ తక్కువ అనేది ఆర్డర్లు ఎక్కువ పెంచేది. అదే బ్రోకింగ్ అన్నా కొంచెం ఎక్కువ అంటే భయం, అరే నేను ఎట్లంటే అట్లా ఆర్డర్ వేయవద్దు, మళ్ళీ బ్రోకింగ్ ఛార్జెస్ కట్ అవుతున్న భయం ఉండే. ఆ ట్రెడిషనల్ బ్రోకింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ట్రేడింగ్ విధానం వేరు, డిస్కౌంట్ బ్రోకింగ్స్ వచ్చిన తర్వాత ట్రేడింగ్ విధానం వేరు. ఈరోజు ప్రత్యేకంగా కేవలం దీని గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. రేపు మార్కెట్ లెవెల్స్ అన్నీ కూడా నేను మీకు అందుబాటులో 8:30కే ఉంచుతాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ బటన్లో ఆల్ సెలెక్ట్ చేసుకొని అది ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెళ్తుంది. నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆఫ్టర్ ట్రేడింగ్ అవర్స్లో మీ పెయిన్, మీ బాధ, మీ అనుభూతులు నాకు వాయిస్ రూపంలో షేర్ చేయండి. దయచేసి అప్పుల పాలయం ఓడిపోయామని కాదు, నేను కనీసం 100 మందినైనా గెలిపేయాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది, నేను చేస్తా. ఒక 1 నెల 2 నెలలు కంటిన్యూగా చేస్తా, చూస్తూనే ఉంటా. నా యొక్క నిజాయితీ, నా యొక్క జ్ఞానం ఉపయోగించుకుంటే మీ అదృష్టం. మీరు బాగుంటే నేను చల్లగా ఉంటా ఏదో రూపంలో. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా టార్గెట్ ఏం చేయలేదయ్యా బాబు, మిమ్మల్ని రియలైజేషన్ చేస్తున్నాను. మీరు దీంట్లో నుంచి మంచి నాలెడ్జ్ పెంచుకొని ట్రేడింగ్ను నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఒక 3 మంత్స్ నాతో క్లయింట్గా జర్నీ చేసి చూడండి. ఆఫ్టర్ 3 మంత్స్ నుంచి మిమ్మల్ని సపరేట్ చేసి మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాను. బేసిక్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, మొత్తం అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, ఆప్షన్స్ చైన్ ఏంటి, రైట్, ఇది మొత్తం A to Z నా దగ్గర ఏమైతే ఉందో 90% మీకు ఇచ్చేస్తా.
ఇచ్చిన తర్వాత మీకు ఏమవుతుందో సార్, మీరు కనీసం నష్టపోకపోయినా సంపాదించకపోయినా నష్టపోకుండా డిఫెన్స్ చేసుకుంటారు. ఇది ఎంత చిన్న విషయం చేద్దామన్నా కూడా నాకైతే ఆగదు. వాస్తవం చెప్తే దీని కంటిన్యూషన్ చాలా ఉంది. ఇంకొక గంట అవుతుంది. నిన్న కామెంట్లు పెట్టారు 45 నిమిషాలు చెప్పినామంటే ఏం చెప్తున్నాయన బాబు, ఆ వేదన అట్లుంటుంది. వితౌట్ కంటెంట్ ల్యాప్టాప్లో ఓపెన్ చేశాను కానీ మొత్తం ఏం లేదు ఇందులో ల్యాప్టాప్లో. ఏదైనా ఒక మ్యాటర్ రాసుకుంటే కానీ నేను చెప్పగలను, కానీ వితౌట్ ప్రిపరేషన్ కంటెంట్ లోపల ఉన్నటువంటి ఎమోషన్ ఇదంతా కూడా నా పెయిన్ నేను చూసినటువంటిది. మీరు అనుకునేట్టు ట్రేడింగ్ కృష్ణ అప్పటి ఛానల్ వేరు, ఇప్పుడు చెప్పేది వేరు సర్వీసు. నేను కేవలం ఇంకా ఒక వారం అట్లా ఇట్లాంటి మోటివేషన్స్ ఉంటాయి. సబ్జెక్ట్లో దిగితే అర్థమవుతుంది. అప్డేటెడ్ రోబో 2.0 లెక్క మన సబ్జెక్టు మీకు బాగా రీచ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు లాభాలు పొందుతారు. దురాశ లేకుండా నాకు బియాండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఓ 5% వస్తే చాలు, ₹1,00,000 నెలకి ఒక 5,000 లాభం వస్తే చాలు అంటే పక్కా 5,000 లాభం చూడగలుగుతాను. లేదు కొంచెం నేను టైం స్పెండ్ చేస్తాను, సార్తో కనెక్ట్ అవుతానంటే 10% ఈజీగా దొరుకుతుంది. లేదు నేను సార్ చేసినట్లుగా యుద్ధం చేస్తాను, నా సమయాన్ని మొత్తం దీని మీద కేటాయించుకొని ప్రతి పాయింట్ నేను మిస్ అవ్వకుండా నేను ఫాలో అవుతానంటే మీరు ఈ అకౌంట్ని కనీసం అయినా కూడా F&O సెగ్మెంట్ బేసిస్ మీద ఇబ్బంది లేకుండా మంచి స్ట్రైక్ ప్రైజెస్తో మంచి ఎంట్రీస్తో 30 to 40% ప్రాఫిట్ చేసుకోగలుగుతారు విత్ ఇన్ ఎ మంత్. సో ఎవరన్నా సరే డబ్బు ఉండి ట్రేడింగ్లో మినిమం మీరు మంచి అవగాహన అన్నీ కావాలంటే నాతో చెప్పించి నాకేమవుతుంది. బ్రోకింగ్ ఛార్జెస్ మీరు ఏదైతే బ్రోకర్కు ఎవరికొరకు ఇస్తున్నారో అది మీకు కూడా తెలియదు. నాకు అదే ఆ కాస్త పైసానో పావాలని ఏదో చాలు, నాకు దానికే మీకు నేను సర్వీస్ ఇస్తాను, బెస్ట్ సర్వీస్ ఇస్తాను. ఇక నేను చెప్తున్నాను సార్ సౌండ్ తక్కువ వస్తుంది, కెమెరాలో క్లారిటీ లేదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ బాగాలేదంటే ఏం చెప్తున్నాను చెప్పానుగా, మధ్యతరగతి జీవిని, నేనేం కోటీశ్వరుని కాదు. సబ్జెక్ట్ మాత్రమే ఫీల్ అయ్యాను, నేను నేర్చుకున్నాను. కానీ దాన్ని రీచ్ చేయడానికి నా దగ్గర టెక్నాలజీ టూల్స్ లేవు. వీటన్నిటి కోసం డబ్బు కావాలి, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి కోసం డబ్బు కావాలి నాకు. సో వాటి కోసమే నేను ఈ సిస్టమ్ని పెట్టుకున్నాను. నేను బాగుంటాను, మీరు బాగుంటారు. ఏదైనా ఎక్కువగా బోర్ కొట్టిందంటే ఏమనుకోవద్దు, నేను కట్ చేస్తున్నాను, తగ్గించాలని చూస్తున్నాను. కానీ నవల కావట్లేదు, ఇంకా చాలా ఉంది. ఎందుకంటే పార్ట్ 1 అని చెప్పాను కదా, సీక్వెన్స్ చాలా ఉన్నాయి. ఆశ్చర్యపోతారు మీరు అన్నీ వింటే. నెక్స్ట్ పార్ట్ 2లో మాత్రం ఒక అద్భుతమైన అతి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి స్కాముల గురించి స్కీముల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దయచేసి దీన్ని మాత్రం చాలామంది చూడాలి, ఎందుకంటే నేను నా చుట్టూ చాలామంది దీనికి బలి ఉన్నారు. పార్ట్ 2 మొత్తం స్కీమ్స్ అండ్ స్కామ్స్, ఓన్లీ ట్రేడింగ్ని చూపించి మిమ్మల్ని ముంచినటువంటి వ్యక్తులు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. దీని బాధితులు ఎవరైనా ఉన్నా కూడా నాకు కన్సల్ట్ అవ్వండి, ఏం పర్లేదు, జరిగింది జరిగిపోయింది. ఎన్నో జరుగుతున్నాయి జీవితాలు. ఖచ్చితంగా ఒక మంచి మీకు అభివృద్ధిని నేను అందించగలనని, శక్తిని అందించగలని, మరెప్పుడు మోసపోకుండా ఉండడానికి మీకు కావాల్సినటువంటి సలహాలు సూత్రాలు ఇవ్వాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.